మనం ఒక ప్రయాణానికి వెళదాం. శనిగ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడైన టైటాన్కి. ఇది మన భూమిలానే అనిపించే ఒక ప్రపంచం. కాని అదే సమయంలో ఇది మన ఊహకు కూడా అందని ఒక గ్రహాంతర లోకం. జీవం ఉండాలంటే నీరు తప్పనిసరిగా ఉండాలా? ఈ ఒక్క ప్రశ్నే మన ఈ అన్వేషణకు పునాది. ఎందుకంటే ఇది జీవం గురించి మనకు తెలిసిన ప్రతీదాన్ని సవాలు చేస్తుంది. సరే, భూమిని టైటాన్ను పక్కపక్కన పెట్టి చూద్దాం. రెండింటిపైన స్థిరమైన ద్రవాలు ఉన్నాయి, వాతావరణం కూడా ఉంది. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. టైటాన్పై ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? -180°C. అక్కడ కనిపించే సరస్సులు, నదులు నీటితో నిండిలేవు. అవి ద్రవరూప మీథేన్తో నిండి ఉన్నాయి. ఈ ఒక్క తేడానే ఆ ప్రపంచాన్ని మనకు తెలిసిన ప్రపంచానికి పూర్తి భిన్నంగా మార్చేసింది. సరే, మన ప్రయాణంలో మొదటి మజిలీ టైటాన్ యొక్క దట్టమైన మబ్బులతో కమ్మేసిన వాతావరణంలోకి వెళ్దాం. అక్కడ వాతావరణం ఎంత వింతగా ఉంటుందో చూద్దాం. అచ్చం మన భూమి వాతావరణంలాగే టైటాన్ వాతావరణంలో కూడా 95% నైట్రోజన్ ఉంటుంది. కానీ అసలు మ్యాజిక్ అంతా ఆ మిగిలిన 5% మీథేన్లోనే ఉంది. ఆ కొద్దిపాటి మీథేనే టైటాన్పై మేఘాలను, వర్షాన్ని, నదులను సృష్టిస్తుంది. అంటే ఒక పూర్తిగా గ్రహాంతర వాతావరణ వ్యవస్థను నడిపిస్తుందన్నమాట. అక్కడి దట్టమైన హైడ్రోకార్బన్ పొగమంచు వల్ల సూర్యరశ్మి నేరుగా ఉపరితలాన్ని చేరలేదు. దీని ఫలితంగా టైటాన్ ఉపరితలం ఎప్పుడూ మసకగా ఒక నారింజ రంగు వెలుగులో మునిగిపోయి ఉంటుంది. అక్కడ నిజమైన పగలుగాని రాత్రిగానే ఉండదు. కేవలం ఒక అంతంలేని సంధ్యాసమయం మాత్రమే ఉంటుంది. టైటాన్పై గాలి ఎంత దట్టంగా ఉంటుందంటే అక్కడ గాలి పీడనం మన భూమి కంటే 1.5 రెట్లెక్కువ. అందుకే అక్కడ కురిసే మీథేన్ వర్షపు చినుకులు నేరుగా కింద పడవు. అవి చాలా నెమ్మదిగా గాలిలో తేలుతున్నట్లు కిందకు పడతాయి. ఒక వింతైన నెమ్మదైన తుంపరలాగా అన్నమాట. ఇప్పటివరకు ఆకాశం గురించి చూశాం. ఇప్పుడు వాతావరణం నుండి ఉపరితలంపైకి దిగుదాం. భూమితో టైటాన్కున్న అతిపెద్ద పోలిక దాని సంపూర్ణ ద్రవచక్రం. కాని ఇక్కడ నీటి పాత్రను మీథేన్ పోషిస్తోంది. ఇది మనకు బాగా తెలిసిన నీటి చక్రంలానే ఉంటుంది. కాని ఇది పూర్తిగా భిన్నం. మీథేన్ సరస్సుల నుండి ఆవిరై మేఘాలుగా మారి మీథేన్ వర్షంలా కురుస్తుంది. ఆ వర్షం నదులుగా ప్రవహించి తిరిగి సముద్రాల్లోకి చేరుతుంది. ఇది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన గ్రహాంతర అనుకరణ. ఇక్కడ మనం చిన్న చిన్న చెరువుల గురించి మాట్లాడటం లేదు. టైటన్పై క్రాకెన్ మేరే అనే ఒక మీథేన్ సముద్రం ఉంది. అది ఎంత పెద్దదంటే దాదాపు మన భూమిపై ఉన్న కాస్పియన్ సముద్రం అంత పెద్దది. ఇది ఒక విస్తారమైన ద్రవ ప్రపంచం. ఒక్కసారి ఆలోచించండి, నీటికి బదులుగా మీథేన్ జీవానికి ఆధారమైతే? ఈ ఒక్క ఆలోచనే జీవం గురించి మనకున్న ప్రాథమిక అవగాహనను తలకిందులు చేస్తోంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నారు. మన ప్రయాణంలో ఇప్పుడు టైటాన్ యొక్క గట్టి నేలపైకి వెళ్దాం. గ్రహాంతర గాలులచే చెక్కబడిన మరియు కర్బన పదార్థాలతో నిండిన ఒక వింతైన భూభాగమిది. టైటాన్ భూమధ్యరేఖ చుట్టూ 100 కిలోమీటర్ల పాటు ఇసుక దిబ్బలు ఉన్నాయి. కొన్ని దాదాపు 100 మీటర్ల ఎత్తువరకు ఉంటాయి. ఇవి చూడటానికి మన ఎడారుల్లానే ఉన్నా వీటిని తయారుచేసిన ఇసుక మాత్రం మన ప్రపంచానికి చెందినది కాదు. ఇక్కడి ఇసుక రాతి ముక్కలతో తయారవ్వలేదు. ఇది థోలిన్స్ అనే సంక్లిష్టమైన కర్బన పదార్థాలతో తయారైంది. సూర్యరశ్మి వాతావరణంలోని మీథేన్తో చర్య జరిపినప్పుడు ఈ అణువులు ఏర్పడి ఒక రకమైన జిగట పొగమంచులా ఉపరితలంపై వర్షిస్తాయి. అంటే టైటాన్ ఏమాత్రం నిశ్చలమైన ప్రపంచం కాదు. అక్కడ నెమ్మదిగా వీచే గాలులు ఇసుక దిబ్బలను చెక్కుతాయి, హైడ్రోకార్బన్ సుడిగాలులు తిరుగుతాయి, మరియు మీథేన్ నదులో నేలపై లోతైన కాలువలను ఏర్పరుస్తాయి. ఇది భౌగోళికంగా చురుకైన ఒక జీవంతమైన ప్రపంచం. మన ప్రయాణంలో చివరి దశకు చేరుకున్నాం. ఇప్పుడు ఈ మంచు పొరల కిందకి ప్రవేశించి టైటాన్ యొక్క అతిపెద్ద రహస్యాన్ని ఛేదిద్దాం. బహుశా జీవం ఉద్భవించడానికి అవకాశమున్న చోటు ఇదే కావచ్చు. మనం ఇప్పటివరకు చూసింది కేవలం ఉపరితలంపై ఉన్న ప్రపంచం. కానీ టైటాన్ అసలైన రహస్యం దాని గడ్డకట్టిన ఉపరితలం కింద దాగి ఉంటే? క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ పంపిన డేటా ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచింది. టైటన్ ఉపరితలం కింద 50 నుండి 100 కిలోమీటర్ల మందపాటి మంచుపొర ఉంది. దానికింద మీథేన్ను బంధించే ఒక ప్రత్యేకమైన పొర. మరి దానికింద
ద్రవరూపంలో ఉన్న నీరు అమోనియా మహాసముద్రముంది. ఇంతటి చలిలో నీరు ఎలా ద్రవరూపంలో ఉండగలదు? దీనికి సమాధానం అమ్మోనియా. ఇదొక సహజ యాంటీఫ్రీజ్లా పనిచేస్తూ నీటిని గడ్డకట్టకుండా కాపాడుతుంది. దీనివల్లే 0 కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలో కూడా ఒక ద్రవ మహాసముద్రం ఉనికిలో ఉంది. ఇది మనల్ని ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి తీసుకువచ్చింది. ఇంతటి గ్రహాంతర వాతావరణంలో ఎలాంటి జీవం ఉద్భవించగలదనే విప్లవాత్మక శాస్త్రీయ సిద్ధాంతాలను ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తలు అజోటోసోమ్ అనే ఒక విప్లవాత్మక ఆలోచనను ప్రతిపాదించారు. దీన్ని భూమిపై ఉన్న కణత్వచానికి ఒక గ్రహాంతర ప్రత్యామ్నాయంగా ఊహించుకోవచ్చు. దీనికి నీరు అవసరం లేదు, టైటాన్పై దొరికే రసాయనాలతోనే తయారై ద్రవ మీథేన్లో స్థిరంగా ఉండగలదు. ఇది జీవానికి ఒక సరికొత్త రసాయన మార్గమన్నమాట. ఒక్కసారి ఈ తేడా చూడండి. భూమిపై జీవానికి నీరు ద్రావకం, కాని టైటాన్పై జీవం ఉంటే దానికి ద్రావకంగా ద్రవ మీథేనుండవచ్చు. మన కణత్వచం ఫాస్ఫోలిపిడ్స్తో తయారైతే అక్కడి జీవుల కణత్వచం అజోటోసోమ్తో తయారవ్వచ్చు. ఇది జీవం యొక్క పూర్తిగా భిన్నమైన రూపం. గ్రహాంతర జీవమనే ఆలోచన అంత వింతగా అనిపించకపోవచ్చు. మన భూమిపై ఉన్న ఎక్స్ట్రీమోఫైల్స్ చూడండి. అవి అగ్నిపర్వతాల లోపల, సముద్రపు అట్టడుగున కూడా జీవిస్తాయి. అవి మనకొకటి నేర్పించాయి. జీవం మనం ఊహించిన దానికంటే చాలా దృఢమైనది, చాలా విభిన్నమైనది. చివరిగా మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. అసలు ప్రశ్న అక్కడ జీవం ఉందా అని కాదు. ఒకవేళ అది మన కళ్ల ముందే ఉన్నా దాన్ని జీవంగా గుర్తించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది. బహుశా మనం వెతకాల్సింది మరో భూమిని కాదు, జీవం యొక్క మరో సరికొత్త నిర్వచనాన్ని.